వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితా విడుదలైంది. 4 పార్లమెంట్ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చనమలశెట్టి సునీల్లను ప్రకటించారు. అదేవిధంగా సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్, అరకు వ్యాలీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, అవనిగడ్డ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుల పేర్లను ప్రకటించారు. శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జిగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ప్రకటిస్తున్నాం. ఇవన్నీ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియోజకవర్గానికి చలమశెట్టి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలన్నింటినీ పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జిగా వ్యవహారాలన్నీ చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మొన్నటి మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎం గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రేగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో అది ఆయన పార్టీ వ్యవహారాలు అన్ని చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అవనిగడ్డకి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు విన్న అంకాలజిస్టు రాష్ట్రంలోనే. ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీరిని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వీరిని నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ నియమించడం జరిగింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. శివ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పు అనేది కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వైసీపీకి సంబంధించిన 5వ లిస్టును కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు కూడా అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మొత్తం టోటల్గా అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కూడా ఒకసారి చూసుకుంటే ఇప్పటివరకు కూడా మొదటి లిస్టులో 11 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను మార్చడం జరిగింది. ఇక రెండో లిస్టులోకి వచ్చేసరికి 14 మంది ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు ఉన్నారు. మూడో లిస్టులో 27 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే 6 ఎంపీలు ఉన్నాయి. 4వ లిస్టులో కూడా 9 మంది ఎమ్మెల్యేలు 1 ఎంపీ అయితే మార్పులు అయితే జరిగినాయి. ఇప్పటివరకు కూడా పూర్తిగా 5వ లిస్టు కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. ఇందులో దాదాపు 4 ఎంపీలను అలాగే 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు కూడా టోటల్గా వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 75 ఎంపీ కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ 75 చోట్ల మార్పులు చేర్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. దాదాపు 32 మంది వరకు కూడా సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానాలు అయితే కోల్పోయారు. పూర్తిగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన విధంగానే అటు గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు అలాగే ప్రజల్లో ఉన్న పనితీరు అలాగే అక్కడ ఉన్న సర్వేలను బట్టి బలబలాలను బట్టి కూడా టికెట్లు కేటాయిస్తూ ఉంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా అభ్యర్థులు అయితే మార్చడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రకటించిన లిస్టు కూడా మనం ఒకసారి చూసుకుంటే కూడా
అరకుకు సంబంధించి మత్స్యలింగం, అలాగే కాకినాడ ఎంపీకి స్థానానికి సంబంధించి చలంశెట్టి సునీల్ ప్రకటించడం జరిగింది. ఇక మచిలీపట్నం ఎంపీకి సంబంధించి ఎవరైతే బాలశౌరి ఉన్నారో బాలశౌరి కూడా ఇటీవల కాలంలోనే పార్టీకి రాజీనామా చేశారు. అలాగే జనసేన పార్టీలో కూడా జాయిన్ అవ్వడం కూడా కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి రమేష్ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆయన అవనగడ్డ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. అవనగడ్డ ఎమ్మెల్యేని తీసుకెళ్లి కూడా మచిలీపట్నం ఎంపీగా కూడా ఈసారి బరిలోకి దించబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అవనగడ్డకి సంబంధించిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా కూడా సింహాద్రి చంద్రశేఖరరావును కూడా ప్రకటించడం జరిగింది. ఇక నరసరావుపేట ఎంపీకి సంబంధించి కూడా అక్కడ కూడా ఎంపీ లావు కృష్ణదేవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ను కూడా అక్కడ ఎంపీ బరిలో కూడా దించుతుంది. ప్రధానంగా నర్సాపేటకు సంబంధించి కూడా అక్కడ అంచనాల ప్రకారం బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రధాన ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో గతంలో కూడా అక్కడ బీసీ క్యాండిడేట్ని కూడా అభ్యర్థిగా ఉంచాలని కూడా వైసీపీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కూడా నర్సాపేట ఎంపీకి తీసుకురావడం జరిగింది. ఇక సత్యవేడుకు సంబంధించి నూకతోటి రాజేష్ను, అలాగే తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి మధ్యల గురుమూర్తిని కూడా ప్రకటించడం జరిగింది. పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పులు అయితే అటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి కూడా పూర్తిగా అయితే ఇప్పటివరకు కూడా ఇవాళ ప్రకటించిన లిస్టు ప్రకారం చూసుకుంటే గతంలో 58 అసెంబ్లీ స్థానాలు ఇవాళ ఒక 3 స్థానాలు కూడా ప్రకటించడం, మొత్తం 61 అసెంబ్లీ స్థానాల్లో అయితే ఇప్పటి వరకు కూడా మార్పులు జరిగినాయి. పూర్తిగా కూడా ఇన్ఛార్జ్ను అయితే వైసీపీ ప్రకటించుకుంటూ పోతుంది. దాదాపు 32 మంది వరకు కూడా ఎక్కడ అటు ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా ఎక్కడ కూడా స్థానం అయితే దక్కలేదు. వాళ్ళైతే కొంత పనితీరుని బట్టి టికెట్లు ఇస్తానన్న నేపథ్యంలో 30 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి వరకు కూడా స్థానం కోల్పోయారు. అలాగే గతంలో 14 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇంకా మరికొంత కసరత్తు జరిగే అవకాశం ఉంది. అటు ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల కసరత్తు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరికొంత మార్పులు చేర్పులు అనేది కూడా ఇంకా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా అయితే ప్రజలకు సంబంధించి ఇప్పటికే సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం కూడా పూరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా అభ్యర్థుల కసరత్తు అనేది జరుగుతుంది. పూర్తిగా గెలిపే అంచనాలు వేసుకొని పూర్తిగా సర్వేలు రిపోర్ట్ల ఆధారంగానే అక్కడ అభ్యర్థుల్ని మార్చడం జరుగుతుంది. టోటల్గా అయితే వైసీపీకి సంబంధించి వైనాట్ 175 అనే నినాదంతోనే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకు సంబంధించి పూర్తిగా కూడా గెలిచే అభ్యర్థులను అయితే వైసీపీ రంగంలోకి దించుతుందంటూ కూడా అటు పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలకు స్థానాలకు సంబంధించి మరికొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి ఒక 5 లిస్టులు అయితే రిలీజ్ చేయని శివ. ఓకే.